అందరికీ సాయిరామ్ అండి. శ్రీ సత్యసాయి సన్నిధి ఏసరావు నగర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల అంటే అక్టోబర్ 5వ తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తెలంగాణలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకల సమయాన డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి అనుబంధ సంస్థ అశోక్ కాలనీ భజన మండలిని కాపుర సమితిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారు ప్రకటించి ఆవిర్భావ మహోత్సవాన్ని చాలా ఘనంగా జరిపించడం జరిగిందండి. ఈ పూర్తి కార్యక్రమాన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సాక్షాత్తు స్వామి సంకల్పంతో జరిగిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు కూడా చూసి ఆనందించండి. స్థానిక సాయిలీలా ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ఈ కార్యక్రమం అంతా జరిగిందండి. ముందుగా రాష్ట్ర అధ్యక్షుల వారు, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ వెంకటరావు గారు పతాక ఆవిష్కరణ గావించి జ్యోతి ప్రజ్వలన చేశారండి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। बोलो भगवान శాస్త్రం నమస్కారం సమర్పిస్తూ అందరికీ సారం అండి. కొన్ని నిమిషాల రాహుకాలము. సో ముందు మనం సమితి డిక్లేర్ అని చెప్పిన తర్వాత మనం ప్రోగ్రామ్ చేస్తాం. ప్రోగ్రామ్కి మనకి రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ వెంకటరావు గారు, స్పిరిచువల్ కోఆర్డినేటర్ రేగల అనిల్ కుమార్ గారు, యూత్ కోఆర్డినేటర్ నాగరాజు గారు, కృష్ణప్రసాద్ గారు అందరికి ఇచ్చేసారండి. సో ఫస్ట్ వెంకటరావు గారు సమితి డిక్లేర్ చేయమని చెప్పిన తర్వాత వీళ్ళు స్టార్ట్ అవుతారు. సాయం స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో ఈ రోజు నుండి కాప్రా సమితిగా స్వామి నామకరణం చేశారు. ఈ రోజు నుంచి ఈ కాప్రా సమితి స్వామివారి యొక్క దివ్యాశీస్సులతో అనేక మంది హృదయాలలో నివసిస్తున్న భగవానుడిని శ్రీ సత్యసాయి సేవా సభ్యులు భగవన్నామ సంకీర్తనతో, సేవలతో, వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఆ స్వామిని స్పృశించి స్వామియే సర్వము అన్న సాధనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కాప్రా సమితి సభ్యులందరికీ శుభాకాంక్షలు. జై సాయిరామ్. రాష్ట్ర అధ్యక్షులు దీన్ని కాపరా సమితిగా డిక్లేర్ చేశారు. భజన మండలి కన్వీనర్ ఉన్న Ramamurthy garu will be continuing as a Samiti convener for Kapra.
బ్రహ్మమూర్తి గారికి చాలా అనుభవం ఉంది. ఆయనకి స్వామి 16 కాలనీస్, ఇక్కడ మనకి కొత్త కాలనీస్ 16 ఉన్నాయి. అందులో మన డివోటీస్ ఓన్లీ 5 ఫ్యామిలీసే ఉన్నాయి. 5 కాలనీస్లో మన డివోటీస్ ఉన్నారు. సో అందరూ కూడా సాయిరామ్ తెలియజేస్తూ స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ తెలంగాణ మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో మరి యొక్క 26వ సమితిగా కాప్రా సమితిగా స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి వెంకట్రావు గారి చేతుల మీదుగా ఈ కాప్రా సమితి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సమితికి ఇనాగ్రేషన్కి చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే రాష్ట్ర స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీ రేగల్ అనిల్ కుమార్ గారికి, అలాగే యూత్ కోఆర్డినేటర్ శ్రీ నాగరాజ్ గారికి, మరి ఇతర స్టేట్ కోఆర్డినేటర్స్ పెద్దలందరికీ కూడా మా మేడ్చల్ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. వారికి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈరోజు అతి యొక్క పెద్ద కార్యక్రమం భీమరథ శాంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి కరెక్ట్ మన సమయానికి రావుకాలం కన్నా ముందు మరి స్వామి అనుగ్రహంతో ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు రావడం, ఈ సమితి ఓపెనింగ్ చేయడం అనేది స్వామివారి దివ్యానుగ్రహంగా భావిస్తూ ముందుగా స్వామివారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారిని శ్రీ పి వెంకట్రావు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ప్రేమ స్వరూపులైన భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణములకు శతకోటి నమస్సులు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వెంకట్రావు గారు, సహా యువజన సమన్వయకర్త నాగరాజు గారు, జిల్లా అధ్యక్షులు సోమసుందర్ గారు, కృష్ణప్రసాద్ గారు, నారాయణ గారు, ఆసీనులైన జిల్లా బాధ్యులు, సమితి కన్వీనర్లు. మొట్టమొదటిది నామస్మరణ. సమితి అనగానే క్రమము తప్పకుండా వారానికి ఒకసారి కానివ్వండి, 15 రోజులు ఒకసారి కానివ్వండి, వారానికి తప్పకుండా ఒకసారి భజన నిర్వహించవలెను. ఇది కంపల్సరీ. నగర సంకీర్తన వారానికి ఒకసారి కానివ్వండి, 15 రోజులకు ఒకసారి కానివ్వండి, తప్పకుండా విధిగా నిర్వహించవలెను. 2 కార్యక్రమాలు చెప్పాను. మూడవది బాల్ వికాస్ వారానికి ఒకసారి విధిగా నిర్వహించవలెను. 3 ఈ భజనలోనే ఒక 5 minutes సత్సంగం నిర్వహించాలి. 4 ఐదవది నారాయణ సేవ. దీంట్లో రకరకాలుగా మనం చేస్తున్నాం. మీకు 2 లేదా 3 రకాలు చెప్తాను. ఈ సమితిలో ఈ ప్రాంగణంలో కానివ్వండి, మీరు అనుకున్న ప్రాంగణంలో కానివ్వండి, వారానికి ఒకసారి లేదా ఎంపిక చేసుకున్న 15 రోజులకు ఒకసారి ఒక 50 మంది నారాయణులకు సరిపడా పులిహోర అన్నమో లేకపోతే పెరుగన్నమో సాంబార్ అన్నమో తయారు చేసుకోవడము, మీరే వారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి ఇచ్చి రావడం ఒక పద్ధతి. ముఖ్యంగా కాప్రా సమితి వాళ్ళ మిగిలిన సమితి వాళ్ళ ఇది అన్వయిస్తుంది. రెండవది, ప్రతి వారు కూడా తమ ఇంటిలో ఉన్నారు. 5వ వారు స్వామి కాదు, మొట్టమొదటి వారే స్వామి. భగవంతుడే మా ఇంటి యజమాని. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్, ఏ సైలెంట్ లిజనర్ ఇన్ ఎవరీ కన్వర్సేషన్ అండ్ అన్ అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. అది మనందరం కూడా దాన్ని తుజా తప్పకుండా మనసులో పెట్టుకొని ఎప్పుడు రోజు మననం చేసుకుంటూ 4 ఉంటే 5కి భోజనం పెట్టేసి మొట్టమొదట దానిని బయటికి తీసేసి అర్హుడైన నారాయణుడికి మనమే ఇస్తాం. మన పెద్ద అపార్ట్మెంట్స్ అయితే వాచ్మెన్కో లేకపోతే ఎవరో అర్హులో మనకు తెలుసు, అటువంటి వారికి ఇస్తాం. ఇది నారాయణ సేవ. సో ప్రధానంగా అనేక రకమైన ఫార్ములా ఉండొచ్చు. ఎక్స్పాన్షన్ కానివ్వండి, కొత్తగా ఏర్పడిన సమితి సక్సెస్ కానివ్వండి, ఒక సక్సెస్ ఫార్ములా నేను చెప్పదలుచుకున్నాను. సక్సెస్ ఫార్ములా ఏంటంటే నామస్మరణను చాలా 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 ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి ఇంటి ఇంట భజన చేయడమే సక్సెస్ ఫార్ములా. అంటే సమితి ఫామ్ కాగానే మరొక పెద్ద కొన్ని అనేకమైన ఖర్చులు పెట్టేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేద్దామని ఇటువంటివి ఏమి మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకోవాల్సింది ఒకటి,
విధిగా వారానికి ఒకసారి సమితి సెంటర్లో భజన, విధిగా వారానికి ఒకసారి బాల్ వికాస్. ఇక్కడ అవ్వచ్చు, అనుకూలంగా ఉన్న ఏ ఇంట్లో అయినా అవ్వచ్చు బాల్ వికాస్. విధిగా నారాయణ సేవ, విధిగా 5 నిమిషం సత్సంగం, విధిగా నగర సంకీర్తన. వీటి తర్వాత ఎవరైతే మన సమితి సభ్యులు ఉన్నారో గురువారం కానీ ఆదివారం కానీ లేదా గురువారం ఆదివారం కానీ ఇక్కడ భజన అనుకున్న తర్వాత సోమవారము 16 కాలనీస్ వీరి అండర్లో ఉన్నాయి ప్రధానంగా అని చెప్తున్నారు. ఈ కాలనీలో సోమవారం నాడు ఫలానా మన కోఆర్డినేటర్ ఉన్నారు, మన సమితి ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త ఉన్నారు, వారి ఇంట్లో భజన పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భజన అనే ఒక ప్రక్రియ వారికి తెలిసి వస్తుంది. మంగళవారము మరొక వీధిలో పెట్టుకుందాం, బుధవారము మరొక వీధిలో పెట్టుకుందాం. ఈ భజనకి ఎటువంటి ఆర్భాటము లేకుండా చేయాలి, ఎటువంటి ఖర్చు లేకుండా చేయాలి, విభూతి ప్రసాదమే మేలు అన్నది పరిపూర్ణంగా విశ్వసించి చేయాలి. ఈ విధంగా నామముకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి ఇంకా కొత్త కొత్త ఏరియాస్లో 1 అవర్ చేయలేకపోయినా మీరు 40-45 నిమిషాలకు ఆపినా పర్లేదు. ఈ తమిళనాడులో ఊటీలో 70వ బర్త్డే మనం 70 గ్రామాల్లో చేస్తాం, 70 ఇళ్లలో చేస్తాం. అట్లా 70వ బర్త్డే అప్పుడు 70 గ్రామాలకు వెళ్ళారు. ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే గ్రామం అంతా కూడా ఒక టెంపుల్లో స్టార్ట్ చేశారు, నగర సంకీర్తన చేస్తున్నారు, నామం చెప్తున్నారు, విభూతి ఇస్తున్నారు, స్వామి ఫోటో ఇస్తున్నారు. వెళ్తూ ఉంటే ఒకటి మారుమూల దూరంగా ఉంది ఒక ఇల్లు, పాడు పడిపోయింది, చెత్త చెదనం అంతా ఉంది. ఏంటి అంటే ఇంట్లో ఒకే ఒక ఆవిడ ఉంటారు, పెద్ద ఆవిడ, ప్యారలైజ్డ్ ఆవిడ, లేవలేరు. 2 రోజులకో 3 రోజులకో శక్తి వచ్చేసి లేస్తే అక్కడ ఏముంటే అది తినేస్తారు, మళ్ళీ పడుకుంటారు. సో ఇటువంటి వరకే కదా స్వామి సేవ చేయమన్నారు అనేసి ఆ రోజు నుంచి రోజు 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ గ్రామానికి రోజు ఒకరు రావడము, ఇల్లు శుభ్రం చేయడము, ఆవిడకి ఇంటి నుంచే ప్రసాదం అంటే భోజనం తేవడము, ఆవిడకి పెట్టడం. ఊర్లో వాళ్ళు తమాషా చూస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తారు. ఈరోజు సేవదలు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయిపోయినాయి. వాళ్ళు కూడా వాళ్ళలో పరివర్తన వచ్చింది. 20 కిలోమీటర్ల నుంచి రోజు మీరు వస్తే మేమెందుకు చేయకూడదు, మీరు ఎప్పుడెప్పుడైనా వచ్చి చూడండి, అంత సరిపోతుంది. రోజు ఈ ఊర్లో మేము ఒక్కొక్కరిని చేస్తాం. రోజు ఊర్లో ఒక్కొక్కరు చేయడం ప్రారంభించారు. వారి ఇంటిలో 15 రోజులు ఒకసారి భజన పెట్టడం ప్రారంభించారు. ఆవిడ లేవలేదు, అలా ఒక టేబుల్ వేసి ఉంటుంది, అలా పడుకుంటుంది, అక్కడే లేస్తుంటుంది, ఇక్కడ స్వామి ఫోటో పెడతారు, భజన చేస్తారు. ఇలా మళ్ళీ నెలలుగా వచ్చాయి, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు. అందరూ దండం పెట్టుకుంటే ఆవిడకు రోజు తపన పడుతుంది, మా ఇంట్లో జరుగుతుంది, చక్కగా ఉంది, ఇంత భగవాన్ నామం వినిపిస్తుంది, అందరూ పెట్టి దండం పెట్టుకుంటారు, నేను ఎందుకు దండం పెట్టుకోకూడదు, నేను ఎందుకు దండం పెట్టుకోకూడదు. 6 నెలల తపనతో ఆవిడ లేచి అందరిలాగా వచ్చి దండం పెట్టుకోగలిగింది. ఆవిడ ప్యారలైసిస్ మొత్తం మాయమైపోయింది. ఇది రికార్డెడ్. ఇది చెన్నైలో, తమిళనాడులో, రాష్ట్రంలో ఒక సమితి వారు నామస్మరణ ద్వారా ఇది జరిగిన విషయం. మన శశి గారు డిపి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపి గారు వారు చెప్తున్నారు, ఆ ఏలూరులో నామస్మరణ చేస్తూ ఉంటే ఆవిడ పాపం రెగ్యులర్ సమితి మెంబర్. ఇంకా ఆవిడకి తెలుసు నగర సంకీర్తన యొక్క విలువ, ఆవిడకి తెలుసు నగర సంకీర్తన యొక్క విలువ, ఆవిడకి తెలుసు. రోజు వస్తుంటే సీరియస్ అయిపోయింది, ఆవిడ చాలా సీరియస్ అయిపోయింది, ఐసీయూ దాకా వెళ్ళిపోయింది. ఇంకా ఏదో స్వామి దేవంలో వచ్చి బెడ్ రిడన్, లేవలేదు. ఆమె మొత్తం ఇంట్లో వాళ్ళు చేసి పెట్టాలి. రోజు నగర సంకీర్తన వాళ్ళ ఇంటి ముందు నుంచి ఆ నామం వినిపిస్తుంది. రోజు వీడ ఊహ, నేను కూడా నగర సంకీర్తనలో పాల్గొన్నాను కదా ఇన్ని రోజులు, మళ్ళీ పాల్గొనే భాగ్యం వస్తే బాగుండు, నాకు కూడా స్వామి అనుగ్రహించారు, నేను కూడా మంచిగా అయినాను, నేను కూడా నగర సంగీతంలో పాల్గొంటున్నాను. రోజు ఇదే. అలా నెల తరబడి ఆలోచించి ఒకరోజు ఆవిడ లేవగలిగింది, నగర సంగీతంలో పాల్గొనగలిగింది, మొత్తం అంతా నయమైపోయింది. ఇది సాయి కులవంతాల్లో రికార్డెడ్గా వారు చెప్పినారు. సో మనము ఈ నగర సంకీర్తనతో, ఈ నామస్మరణతో, చేసే నారాయణ సేవతో, చేసే బాల వికాస్తో, ఒక చిన్న మంచి మాట చెప్పడంతో ఎవరెవరు ఏ విధంగా స్ఫూర్తిని పొందుతున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ అది జరుగుతూ ఉంటుంది. దీనిని మనం చేయాలి. ఈ 5 ప్రక్రియలను గట్టిగా పట్టుకోవాలి, వీటిని అనంతం చేసేయాలి. వీటిని సులభంగా ఉంటాయి కాబట్టి మార్పు చేపడుతున్నారు. అందుకొరకే ఇది ఒక దివ్యమైన వేదిక. ఇందులో భక్తి, కర్మ, జ్ఞాన, రాజమార్గముల కలయిక ఉంది ఈ సత్యసాయి సేవా సమితి. పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందరికి తెలిసిన విషయాలే. ఇదేదో భజన అంటే మామూలు ఏముందండి, టైం పాస్కి వెళ్ళి భజన చేస్తారని బయట అక్కడ అవతల ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు. మనం కూడా ఒకప్పుడు అట్లా మాట్లాడిన వాళ్ళలో మనం కూడా ఉండవచ్చు కదా, తప్పేం లేదు అందులో. అందరం ఒకటేసారి స్వామి దగ్గరకు వచ్చి మనం అన్ని ఒకటే. స్వామి ఒక ఊర్లోకి వెళ్ళాలంటే ఒక పేషెంట్ ని తీసుకొని ఊరంతా సత్యసాయి మయం చేశారని అంటే స్వామి యొక్క మిరాకిల్స్ అలాగుంటాయి. కాబట్టి సత్యసాయి సేవా సమితి ఐక్యతకు ప్రతీక.
భక్తి కర్మ జ్ఞాన మార్గములకు ఒక ఐక్యమైన వేదిక ఇది. మీరు ఏ సేవ చేసినా కూడా ఈ 3 సాధనలు అందులో మిళితమై ఉంటాయి. మీరు ఏ సేవ చేసినా, ఏ భజన చేసినా, లేదు ఇంకేదైనా బాల వికాస్ లేకుంటే ఒక సత్సంగం లేకుంటే ఒక స్టడీ సర్కిల్ ఏది చేసినా అన్ని చేపిస్తున్నారు మనల్ని ఒక ఉన్నతమైన దశకు దిశకు తీసుకెళ్ళడానికే స్వామి ఈరోజు ఇక్కడ ప్రవేశించారు. కాబట్టి మనందరము స్వామి వారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఈ సాధనా వేదికను మనకు కాప్రా సమితి పేరు మీద ఈరోజు మనకి అప్పచెప్తున్నారు. కాబట్టి దాన్ని చక్కగా వినియోగించుకొని స్వామి చెప్పారు, భజన మండలి గాని సమితి ప్రారంభించిన రమణమూర్తి గారికి, వారి యొక్క కార్యవర్గానికి, అట్లాగే కాప్రా సమితి సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు. స్వామివారి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికి ఉండాలి, మీ కుటుంబాలకు ఉండాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరిలో కూడా సత్యసాయి యొక్క అనుగ్రహ ఆశీస్సులు వాళ్ళకు కూడా మీ ద్వారా అందించబడాలని కోరుకుంటూ జై సాయిరాం. సంస్థలో రావటం వల్ల మనం ఎంత అదృష్టాన్ని, ఎంత జ్ఞానోదయాన్ని పొందుతున్నాం అనేది స్వామి మాటల్లో మన వెంకటరావు గారు వివరించడం జరిగింది. మన సభ్యులందరికీ కూడా మన రాష్ట్ర యువజన విభాగ సమన్వయకర్త శ్రీ నాగరాజు గారు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో అన్నతో మాట్లాడుతున్నాను. ఈరోజు యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వెంకటరావు సార్ గారికి, మరియు రాష్ట్ర స్పెషల్ కోఆర్డినేటర్ శ్రీ అనిల్ కుమార్ గారికి, మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సుమసుందరం గారికి, జిల్లా ఆఫీస్ బేయర్స్కి, సమితి ఆఫీస్ బేయర్స్కి అందరూ కూడా సారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. ఒక లిటరేచర్లో ఒక పాయింట్ చదివేటప్పుడు సమితి కన్వీనర్గా స్వామివారు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారనే దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఈరోజు గుర్తొచ్చింది. ఈరోజు నామినేట్ అయిన సందర్భం కొత్తగా తమిళనాడులో స్వామివారు ఒక సమితిలో తెల్లవారుజామున 4 గంటలకి ఒక సమితి కన్వీనర్ నగర సంకీర్తన కోసము 5 గంటలకు నగర సంకీర్తన ఉంటే 4 గంటలకి సమితి కన్వీనర్ తలుపులు తెరిచి అంతా క్లీన్ చేసుకొని రెడీ అవుతున్న సందర్భంలో మెల్లగా ఒక కారు శబ్దం వినిపించింది. మందిరం బయట కారు శబ్దం వినిపిస్తేసరికి ఎవరు వస్తారు ఇంత పొద్దుగాల 5 గంటలకు అందరూ వస్తారు కదా అని చెప్పేసి బయటకు వచ్చి చూసరికి సాక్షాత్తు మన స్వామి కారు దిగుతున్నాడు అనమాట సమితి ముందర 4 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకి. ఆశ్చర్యపడాడు ఆయన, ఇది నిజంగా స్వామి వస్తున్నాడా నా కలనా అని అనుకున్నాడు అతను. స్వామివారు, స్వామి మీరా అంటే బంగారు నేనే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాడు. సమితి లోపలికి తీసుకెళ్ళి, స్వామి ఇది సమితి అంటే నాకు తెలుసు బంగారు అని చెప్పేసి, స్వామి ఇప్పుడు 5 గంటలకు నగర సంకీర్తన ఉంది అందుకే నేను వచ్చానంట, నాకు తెలుసు బంగారు అని చెప్పేసి, వెళ్దాం పద అన్నాడు. ఎక్కడికి స్వామి అంటే నువ్వు వెళ్దాం పద అని చెప్పేసి కారులో కూర్చోబెట్టుకున్నాడు అంట స్వామి సమితి కన్వీనర్ని. కూర్చోబెట్టుకొని చెప్పు ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు అంటే, స్వామి ప్లాన్ జరుగుతున్నాయి స్వామి అనేసరికి అక్కడి నుంచి ఆ యొక్క సమితి నుంచి ఫస్ట్ గో టు ద అరుణాచలం పోయారట. అరుణాచలం మీరు 2 నిమిషాలు మాట్లాడలేదు. అరుణాచలంలో కూర్చున్నారు, టెంపుల్ ముందర ఆగింటి ఆ యొక్క కారు. బంగారు వెళ్ళి దర్శనం చేసుకొని రాపో అంటే, ఏంటి స్వామి అంటే అరుణాచలం ఎల్లు అని చెప్పేసి స్వామి పంపించారట. ఎల్లు అంటే స్వామి మీరంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి కన్నర్ ఒక్కరిని అక్కడికి పంపించేశారు. దర్శనం చేసుకుని వచ్చేసి త్వరగా వచ్చాయని చెప్పారు. అట్లా తమిళనాడులో 5 టెంపుల్స్కు స్వామి ఆ కారులో తీసుకెళ్ళి తిరిగి దర్శనం చేయించుకొని మళ్ళీ సమితికి వచ్చారు. వచ్చి లోపలికి వచ్చి కొద్దిసేపు చైర్లో కూర్చొని, బంగారు రోజు ఇదే చైర్లో నువ్వు క్లీన్ చేసేది, ఇదే కదా నాకు రోజు నువ్వు ఇక్కడ పాదాలకి పులమల పెట్టదని చెప్పేసి ఏమంటాము స్వామి వెంటనే బ్లెస్ చేసి, ఇగో కారు వెనకాల డిక్కీలో కొన్ని శారీస్, కొన్ని పంచలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, అన్నీ కూడా తీసుకొచ్చి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామి అని చెప్పేసి అని తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. మందిరం పెట్టిన తర్వాత స్వామి ఇవ్వండి ఎందుకంటే, ఇప్పుడు 5 గంటలకు నగర సంగీతం అందరూ వస్తారు కదా, అప్పుడు అందరికి చెప్పు స్వామివారి టెంపుల్ మందిరం వచ్చారు, నన్ను తీసుకెళ్ళి 5 టెంపుల్స్ చూపించారు అని అందరికి చెప్పు అని చెప్పారట. వాళ్ళు ఇవెందుకు స్వామి అంటే, ఎవరు నమ్మరు కదా, మరి నేను వచ్చానంటే ఎవరు నమ్మరు కదా, వాళ్ళకి పంచాలు చీరలు ఇచ్చాయి అని చెప్తూ, స్వామి ఎందుకు స్వామి ఇంత శ్రమ పడ్డారంటే అప్పుడు చెప్పారట స్వామి.
బంగారు గత 5-6 సంవత్సరాలకు వెళ్ళి సమితి కన్వీనర్గా నువ్వు సేవలు చేస్తున్నావు. ఒక్కరోజు కూడా ఏ టెంపుల్కి వెళ్ళలేదు, కానీ నీ మనసులో ఉంది ఒక 5 టెంపుల్స్ చూడాలని. ఈ రోజు నా కోరిక తీరుస్తున్నాను అని చెప్పాడు స్వామి. మనము మనస వాచ కర్మన మన సంస్థకి, మన సమితికి, మన భజన మండలికి, మన జిల్లాలకి మనం చేస్తున్నటువంటి సేవలు అవి ఊరికే పోయే సేవలు కావు. తప్పనిసరిగా మనం ఏదైతే డెడికేషన్ చేస్తామో స్వామి డెఫినెట్గా అది మనం తీరుస్తారు తర్వాత అయినా సరే డెఫినెట్గా. ఈరోజు అది ఎవరైనా కావచ్చు అని చెప్పేసి అంతే మంది సరిపోయినాయి ఆ పంచలా చీరలు. అంటే ఆల్రెడీ డివైన్ ప్లాన్ ఈజ్ బ్లెస్డ్ అనమాట. ఎవరైతే వస్తున్నారో నగర సంకీర్తనకి వాళ్ళకి చీరలు అందినాయి, వాళ్ళకే పంచలు అందాయి అనమాట. అప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఈరోజు చెప్తున్నారు అనిల్ కుమార్ అన్న గారు నగర సంకీర్తన ప్రాముఖ్యత, భజన ప్రాముఖ్యత, అది ఏది కూడా ఊరికే పోయేది కాదు సమితుల్లో. డెఫినెట్గా ఇక్కడ చాలా మంది యువత నేను చూసాను, పరిధిలో చాలా ప్యాచెస్కి సేవకు వచ్చారు. ఐ వెల్ నోన్ సో మెనీ పీపుల్ హియర్. రియల్లీ మంచి సమితి ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సోమసుందరం అన్న 27 సమితులు పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు. ఒక సమితి అయితే ఈరోజు 27 ప్లస్ అవుతుంది. సంస్థ ఎక్స్పాన్షన్ అంటే ఇదే. మా రాష్ట్ర అధ్యక్షులు వారు రెగ్యులర్గా కోరుతుంటారు సంస్థ ఎక్స్పాన్షన్ గురించి. వారు వచ్చిన తర్వాత దాదాపు 78 సమితులు కల్లారా చూస్తాను ఎక్స్పాన్షన్ దాదాపు. వారు స్టేట్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత దాదాపు 78 సమితులు నేను ప్రత్యక్షంగా చూశాను రాష్ట్రం మొత్తం మీద ఎక్స్పాన్షన్ కావడం. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ ఎందుకు ఇది అవసరమా అంటే అవసరమే అనిపిస్తుంది చాలా మందికి. అవసరమా అంటే ఎందుకంటే చిన్న చిన్న వాటిని కూడా చేస్తే ఒక సమితి కమిటీ ఏర్పడుతుంది, కన్వీనర్ ఏర్పడతారు, వాళ్ళ యొక్క కార్యవర్గం ఏర్పడుతుంది, వాళ్ళంతా ఎక్స్పాన్షన్ అవుతారు, కొత్త ప్లాన్ చేస్తారు, కొత్త యాక్టివిటీ చేస్తారు, కొత్త భజన మండలి తయారవుతాయి. ఈరోజు 400కు పైగా భజన మండలి మన రాష్ట్రంలో ఉన్నాయంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ దట్ వన్. సో అంతమంది మనం ఈరోజు భగవంతుడు మనం ఇచ్చేది ఏందో ఒక ఆఫీస్ పేరు అంటే ఎక్స్పాన్షన్, సంస్థ ఎక్స్పాన్షన్. కాబట్టి దాంట్లో మనం అందరం పుణ్యతలు అవుతూ మన యొక్క ఒక పెద్ద ఆయన చెప్తుంటే నేను విన్నాను, మన ఆస్తి పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ సంస్థను పెంచుకొని ట్రై చేస్తలేమని చెప్పారు ఒక పెద్ద ఆయన. నేనేం చెప్పాలంటే అంటే ఈ రోజు మనం ఆ స్థానంలో ఎందుకున్నామంటే ఎక్స్పాన్షన్ కోసం మనం అందరం ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఈ రోజు ఉన్న 200 సమితులు నెక్స్ట్ 200 సమితులు కావాలి, 400 ఉన్నాయి 600 కావాలి, ఇంతకు మించి సేవదలు కావాలి, ఇంత మించి స్వామి భక్తులు కావాలి. ఇంచు స్వామినామం ఉన్నట్టుగా మనం ఈరోజు ఇంచు స్వామినామాన్ని తీసుకురావాలంటే అది మనకు స్వామివారు ఇచ్చిన పెద్ద భిక్షగా భావించి, ఒక అద్భుతమైన సేవగా భావించి ముందు తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ యువత చాలా మంది మెడ్చల్లో ఉన్నారు ఎక్సలెంట్గా. దాదాపుగా మొన్న 300 మంది యువత పదయాత్రకు వచ్చారు ఎక్సలెంట్గా. ఇంకా ముందు కూడా 2 డివైస్లు ఎక్సలెంట్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు మన సోమన్న ఆధ్వర్యంలో నేను చెప్పాలంటే. కాబట్టి ముందు ఇక్కడ సమితులు కూడా సమితి పెట్టి యూత్ పెట్టి ఇక్కడ యూత్ ఎంకరేజ్ చేసి ఎక్కువ సాష్టాంగ నమస్కారం అర్పిస్తూ అందరికీ సారమండి. ముందుగా స్వామికి ధన్యవాదాలు చెప్తూ వే బ్యాక్ 2022 ఫిబ్రవరి 2 సాటర్డే సండే మన అందరం మేడ్చల్ మల్కాజ్గిరి పదయాత్రకు వెళ్ళినప్పుడు స్వామి సమక్షంలో మనందరము స్వామి ఓటు తీసుకున్నాం సార్. అప్పటికి మాకు 18 సమితిలు అనుకుంటా, 18 అప్పుడు. స్వామి మీ పుట్టు పండగకి 100 ఇయర్స్కి మా ప్రయత్నం నచ్చిన నంబర్ 927 చేస్తాము అని సంకల్పించుకున్నాం సార్. దానికి అనుగుణంగా స్వామి దానికి మాకు ప్రసాదించారు. మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి, అవిరోధాలు వచ్చాయి సమితి కాకుండా. సో ఏదైనా ఆయన సంకల్పించారు. మనం ఇవాళ నంబర్ ఇంకో గంటలో 27 మనం రీచ్ అవుతున్నాం. ఫస్ట్ మీ అందరికీ ఒక అపోహ, డిబి గారు సమితిలు చేస్తూ పోతున్నారు, డివైడ్ చేస్తూ పోతున్నారు. వీఆర్ నాట్ డివైడింగ్ ఎనీవన్ అండి. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్పాన్షన్. ఒకటి గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్పాన్షన్. ఎందుకు 5 అశోక్ భజన్ మండలి ఉన్నప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 5 కాలనీస్. ఇప్పుడు సిటీ ఎక్స్పాన్షన్ అయితే 16 కాలనీస్ ఈ చుట్టుపక్కల మనకు ఉన్నాయి. అందులో మన గ్రామోత్సవం కూడా ఎల్లారెడ్డిగూడలో చేసాం. చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం గవర్నమెంట్ సార్ మేము గవర్నమెంట్ మనం ఏమైనా ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తే కొన్ని రాయితీలు ఇస్తారు సార్. 1 ఇయర్ ఫ్రీ, 1 ఇయర్ ఇది ఫ్రీ.
అలాగే మేము మేడ్చల్ మల్కాజ్గిరిలో సమితిస్కి మాత్రం ఎవ్రీ సమితి ఓపెన్ అయ్యి మాత్రం 12 to 18 months మీరు చేయాల్సింది 3 పనులు. ఒకటి భజనలు, బాల వికాస్, చిన్న చిన్న నారాయణ సేవలు, ప్లస్ మీరు ఉన్న స్ట్రెంత్ ఇవాళ 10 మందిని మీకు 1 year లోపల ఒక 60 to 30 to minimum 50 ఫ్యామిలీస్ చేయడమే మీ వంతు. అంత మించి మీరు ఏం చేయొద్దు. ఇది మేము గత 4 ఏళ్ల నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. పెద్ద ప్రోగ్రామ్స్ వస్తే చుట్టుపక్కల సమితిలు అందరూ కలిసి మనం చేస్తాం సార్. 3-4 సమితిస్ కలిపి బ్రహ్మాండంగా చేస్తాం సార్. ఇది మనం ముందు నుంచే చెప్తున్నాము. ఇక్కడ కూడా ఐ డిక్లేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి అండ్ మన రాష్ట్ర అధ్యక్షుల ముందు, దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్పాన్షన్, దిస్ ఈజ్ నాట్ ఏ డివిజన్. మన అందరం కలిసి చేసుకుంటాము. ఒకటి నేను చేస్తున్నాను అయ్యో అనుకుంటే చాలా పొరపాటండి. ఇట్ ఈస్ ఎ స్వామి హూ డస్ ఎవ్రీథింగ్ అండ్ గివ్స్ క్రెడిట్ టు అస్. చేసేది ఆయనే, చేయించేది ఆయనే, మనతో చేయించేది ఆయనే. కానీ క్రెడిట్ ఎవరికి వస్తుందండి? మనకి ఇస్తారు స్వామి. వీఆర్ ఆల్ జీరోస్. స్వామి మన పక్కన నిలబడినప్పుడే మనకి వస్తుంది. రేపు పొద్దున సమితి కన్వీనర్, అబ్బో మా సమితి కన్వీనర్ దేవుడు అండి బ్రహ్మాండంగా చేశారని, అది సమితి కన్వీనర్ చేయలేదు, స్వామి మీలో ఉండి చేయించి మనకి అది ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అయ్యో సార్ నేను చేయలేను సార్, మా వాళ్ళు ఎవరు నన్ను సహకరించట్లేదు, పాత వాళ్ళందరూ నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనకి స్వామి అన్ని అడుగునా మనకి ఉంటారు. ఆ నమ్మకం మనం పెట్టుకుంటే బ్రహ్మాండంగా సమితి జరుగుతుంది సార్. సార్ చిన్న ఎగ్జాంపుల్, మన గురు పౌర్ణమికి సార్ అక్కడే ఉన్నారు, వీరస్వామి గారు. సార్ ఒక్కసారి నిలబడండి. ఆయన వయసు వెరీ యంగ్ at 75. ఓకే, గురు పౌర్ణం ముందు సార్ మేము సమితిస్ కూడా ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ ఇమీడియట్లీ. ఒక 2 years ఒక సమితి ఫార్మేషన్ గ్రూప్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాం. పెట్టి అక్కడ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని బట్టి వీళ్ళు డిక్లేర్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఏదో ఇవాళ అనుకుని రేపు చేసింది కాదు సార్. ఇవన్నీ ముందు నుంచి ప్రణాళికగా చేసుకోవాలి. బంధువులు కూడా సమితిని చెయ్యాలి అని చెప్పి లాస్ట్ 3.5 years అనుకుంటాం. భగవాన్ గారి పాదపద్మకు శతకోటి ప్రణామాలు లభిస్తూ రేపు ఇచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు గారికి, అలాగే మన సోమసుందరం గారి జిల్లా అధ్యక్షులు సోమసుందరం గారికి, తర్వాత మన జిల్లా సమన్వయకర్తలు, అలా రాష్ట్ర కన్వీనర్కర్తలు అందరికీ సాయరాం చెప్పుకుంటూ, మన కాప్రా సమితి ఏర్పాటు చేసుకోవడానికి ముందు 2018లోనండి అశోక్ కాలనీ భజన మండలి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మా శ్రావణ సమితికి అనుబంధంగా 2018 నుంచి ఈ అశోక్ కాలనీలో ముందు ఒక 5 families స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఆల్రెడీ 20 families దాకా ఇక్కడ ఉన్నారు, చుట్టుపక్కల కాలనీస్ అన్నింటిలో కలిపి. సో భజన కార్యక్రమాలు వాళ్ళు చాలా స్వామి డివోటీస్ కాబట్టి భజన రెగ్యులర్గా పాల్గొనే ఉండేవాళ్ళు. సో అట్లా స్లోగా మన భజన కార్యక్రమాలు ఇక్కడ ఇంప్రూవ్ చేసాము. దాంతోపాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈ అశోక్ కాలనీ వాళ్ళ ఏరియాలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత మా శ్రావణ సమితికి మేము అడాప్టెడ్ విలేజ్గా ఎల్లారెడ్డి కూడా ఒక విలేజ్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా అశోక్ కాలనీ ఈ ఏరియా కిందకే వస్తుంది అనమాట. సో అడాప్టెడ్గా మా విలేజ్లో మేము చాలా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నాము. స్కూల్లో కార్యక్రమాలు చేసేవాళ్ళము. తర్వాత అక్కడ మనకి స్కూల్లో పిల్లలందరికీ కూడా ఎవ్రీ ఇయర్ చాలా నోట్ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయటము, బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము, డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయటము, తర్వాత నారాయణ సేవా కార్యక్రమాలు చేయడం, అట్లాంటి మన అశోక్ కాలనీ ముందు కూడా మేము వీళ్ళందరికీ కూడా మేము చేసామన్నమాట. అశోక్ కాలనీతో పాటు శ్రావణతో పాటుగా. సో అలా అశోక్ కాలనీ ఇప్పుడు డెవలప్ అయిందండి. డెవలప్ అయ్యి ఇక్కడ మనకు చాలా మంది ఇంట్రెస్ట్, ఇప్పుడు చాలా కాలనీస్, కొత్త కాలనీస్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ చాలా వచ్చినాయి. సో అందుకని చెప్పి డివోటీస్ కూడా ఇక్కడ నుంచి కూడా కొంతమంది రెగ్యులర్గా వస్తే మొదలు పెట్టారు. సో ఆ ఉద్దేశంతో మన సోమసుందరం గారు అడిగిన వెంటనే సార్ ఇక్కడ పొటెన్షియాలిటీ అయితే ఉంది, మరి మనం దీన్ని సమితి చేద్దామండి అని చెప్పి అన్నాము. సో సార్ ఇనిషియేట్ తీసుకుని మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ సమితి ఏర్పాటు చేయడానికి సోమసుందరం గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ సమితి ఏర్పాటు ఈరోజు జరిగిందండి. ఇక్కడ సో ఇక్కడ మన ఓల్డ్ డివోటీ చాలా మంది ఉన్నారు, రెగ్యులర్గా వచ్చి 100 నూతన గృహాల్లో భజన కార్యక్రమాలు చేసామండి. అసలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భజన కాకపోయినా కానీ ½ hour వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వామి ఇట్లా స్వామి గురించి మేము పరిచయం చేసుకుని ఇట్లా స్వామి భజన ఉంటుందని మీ ఇంట్లో ½ hour చేస్తామని
మధ్యాహ్నం పూట ప్రతి ఇంటికి పోయి అట్లా భజన చేసాము. సాయంత్రం కూడా మళ్ళీ రెగ్యులర్ భజన్స్ ఉండేవి. కానీ కొత్త ఇళ్ళలో అనమాట ఒక 100 భజన్స్ మేము మా సంస్థ నుంచి 106 దాకా చేసాము. ఇంకా అది చూసి ఇన్స్పైర్ అయిపోయి చాలా మంది ఇంకా డిపోటీస్ కూడా అడిగారు, సార్ మా ఇంట్లో కూడా చేయండి సార్, ఇట్లా ఈ భజన అంటే మాకు కూడా ఇంట్రెస్ట్, మేము కూడా చేసుకుంటామని. ఇక అది కూడా మేము ప్లాన్ చేస్తున్నామంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. సో ఈ రకంగా మనకి స్వామివారు మనకి ఇచ్చిన అవకాశాలని మేము సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామివారికి చెప్పుకుంటూ అందరికీ సాయిరామండి. మనకి ఎక్కడ మనం ఒక అడుగు వేస్తే ముందు అడిగినప్పుడు దిస్ ఈస్ వన్ స్వామి జస్ట్ ఇప్పుడే వంశీ గారు నాకు చెప్పారు ఏంటంటే, అంకల్ మీరు దీన్ని సమితిగా వాడుకోండి, ఏమైనా మేజర్ ఫంక్షన్ ఉంటే మీరు ఇక్కడ తప్పకుండా వాడుకోండి, ఎవ్వరు మిమ్మల్ని అడగరు, ఏమున్నా కానీ ఒకసారి నాకు ముందు చెప్తే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. సో వంశీ సో ఇతను మనకి సహకరించారు సార్. సో అయింది, మందిరం ఏర్పాటైంది. సో దట్ ఈస్ స్వామి అనుగ్రహం అండి, అంతకన్నా నిదర్శనం ఏదీ లేదు. థ్యాంక్ యూ సార్. భక్తీశ్వర శ్రీ సత్యసాయి ప్రభు తాము అపార కృపతో అవతరించి చేపట్టిన ఈ దివ్య ఉద్యమంలో మేము అందరము సమర్థవంతమైన పనిముట్లుగా ఉపయోగపడినట్లు అనుగ్రహింపుడు. అందుకు తగిన శక్తి, సామర్థ్యము, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మిక చింతన, అనుభవైక జ్ఞానము మాకు ప్రసాదింపు. మా తలంపులు, వాక్కులు, క్రియలు తోటి సోదరి సోదరులను ఆధ్యాత్మిక చింతనాసక్తులుగాను సాయి ఉద్యమాసక్తులుగాను చేయునట్లు మీకు ప్రియమైన పద్ధతిలో జీవించగలుగునట్ల మమ్ము ఆశీర్వదించండి. నేను అశోక్ కాలనీ 2023లో వచ్చాను. అంతవరకు నాకు ఈ కాలనీస్ తెలియదు. వచ్చిన తర్వాత వెంకట్రావు గారు మా ఇంటికి వచ్చి, అప్పుడు కన్వీనర్ లేదు, మీరు కన్వీనర్గా ఉండండి అంటే, నేను 98లో స్వామి రోడ్లోకి వచ్చాను. కానీ ఏ పోర్ట్ఫోలియోలోనూ లేను. నేను రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరంలో పనిచేశాను. నేను అక్కడ గుడికి వెళ్ళి స్వామికి వెళ్ళినా వాళ్ళు నన్ను పోలీసుగా నన్ను రిప్లేస్ చేస్తున్నారు తప్ప కార్యక్రమాలకు రండి అని మాత్రం అనలేదు. నేను వస్తానని కూడా చెప్పలేదు. నేను ఎప్పుడు ఏ కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు. కానీ వెంకటరావు గారు, సోమసుందరం గారు నన్ను ముందుకు నడిపించారు. వాళ్ళు నేను ఇక్కడ అశోక్ కాలనీ అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ భజన మండలిలో మా శక్తిలో మేము కొంతమంది వచ్చి ఇళ్లలో భజన చేసాం. అది స్వామివారు అనుగ్రహించారు, మేము చేసింది కాదు. విత్ ది గ్రేస్ ఆఫ్ స్వామి వీ హావ్ డన్ దట్. భజన కొత్త 25 ఇళ్లలో మేము భజన చేసాం. వాళ్ళకు మేము భజనలో మహిళమ్మలు కూడా సహాయ సహకారాలు అందించారు, చేసామండి. ఇక ముందు కూడా అంటే ఇది కాపాసనకి అయింది కాబట్టి మేము కూడా మా సహాయశక్తుల స్వామి నామాన్ని పెంచాలనే తపన తప్ప ఇంకో విషయంలో కానీ మేము ఏం చెప్పాలి. మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిసెస్ చిన్నప్పటి నుంచి కూడా స్వామి చేపట్టుకుని వచ్చిన వాళ్ళ చిన్నప్పటి నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 3rd year వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, చక్రవర్తి స్వామి ఉండేవారు. సో ఆవిడది కూడా స్వామి నామాన్ని 10 మందికి పంచాలి, మా ఇళ్లలోనే ఉండిపోకూడదు. అది మా కాన్సెప్ట్ అండి. సో ఇవాళ మాకు కొత్త 16 కాలేజీలు వచ్చే మ్యాక్సిమం ఎఫర్ట్స్ మేము చేయడానికి మా అశోకపల్లి భజన మండలి స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. మా స్త్రీలు డిఎస్ఆర్ ముఖ్యంగా ఒక 5 వాళ్ళు రాలేదు. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ, అలాగే ఏఎస్ఆర్ నగర్లో ఉన్న మా ఇందిరి గారు, గణేష్, రిమైనింగ్ వెంకటరావు అందరూ సహాయ సహకారాలు తీసుకుని దీన్ని ముందుకి తీసుకొచ్చి చేస్తాను అని మాత్రం మీ అందరికీ నేను వాగ్దానం ఇస్తున్నాను. అండ్ డెఫినెట్లీ మేక్ ఇట్. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఓం శ్రీ సాయి అతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః. ఓం శ్రీ సాయి
పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలామోక్ష ప్రదాతం బాబా విభూ. అందరికీ సాయిరామండి. ధన్యవాదాలు.